పుస్తకాల మీద ఈ క్యాండిడేట్ గాని ఇంకెవరైనా వచ్చి డిబేట్ చేయాలంటే రావచ్చు. నా నంబర్ డిస్‌ప్లే ఉంది. పెన్నిస్తే అతను పిచ్చి గీతలు వేస్తాడు చూడండి అలాగుంది. సాంబశివరావు రాసిన బుక్స్ అన్నట్టుగా మీరు మాట్లాడారు. గుండె ధైర్యం కలిగిన పారిపోయే బ్యాచ్ కాదు. అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. గడిచిన దినాల్లో నేను ఒక వీడియో చూడటం జరిగింది. ఆ వీడియో డిబేట్కి ఆహ్వానిస్తూ ధర్మ మార్గం భాస్కరరాజు గారు ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే ఖమ్మం సాంబశివరావు గారు రాసినటువంటి 2 పుస్తకాలు చదివినటువంటి వారు అందులో ఉన్నటువంటి సత్యాన్ని గురించి మాట్లాడాలి, రాసినటువంటి విషయాల గురించి మాట్లాడాలి, డిబేట్కి ఆహ్వానిస్తున్నటువంటి ఆ సందర్భంలో మరొక విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. కారణం ఏంటంటే డిబేట్ చేయడానికి సాంబశివరావు గారితో పాటు, అంటే సాంబశివరావు గారు కూడా కాకుండా ఇంకా ఎవరైనా రావచ్చు అని వారు స్పందించినటువంటి విషయం. అప్పుడు ఎక్స్ హిందూ ఛానల్ నుంచి బ్రదర్ కిషోర్ గారు మరి ఆహ్వానాన్ని మన్నించి వారు కాల్ చేసి వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ విషయంలో వారు మాట్లాడుకున్న డిస్కషన్, ఇప్పుడు సాంబశివరావు గారు మాట్లాడుతున్నటువంటి ఈ వీడియో, కిషోర్ బ్రదర్ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో, ధర్మ మార్గం భాస్కరరాజు గారు కూడా మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలు, ఈ ముగ్గురికి కూడా ఈ వీడియోకు నేను స్వాగతం పలుకుతూ వారు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా స్పందిస్తూ ప్రాముఖ్యంగా ఈ డిబేట్ చేస్తారా, ఈ డిబేట్ చేస్తే ఎలా ఉంటుంది, చేస్తే ఎంత బాగుంటుంది, అసలు ఆ డిబేట్కి కావాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రస్తావించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ కూడా స్వాగతం. రైట్. ఈ సమయంలో దేవుని ప్రజలారా, ముందుగా ధర్మవర్గం భాస్కరరాజు గారు ఏం మాట్లాడారో వినటానికి మన ప్రయత్నం చేసిన తర్వాత దీని మీద స్పందించినటువంటి మన సాంబశివరావు గారు కూడా ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత మధ్యలో, అంటే ఎవరైనా రావచ్చు అన్నారు కాబట్టి ఇక్కడ కిషోర్ సహోదరుడు ఎక్సలెంట్గా చక్కగా సమాధానం చెప్పగలటువంటి ఈ వ్యక్తి కూడా వచ్చాడు కాబట్టి మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ధర్మ మార్గం భాస్కరరాజు గారు అసలు ఏం మాట్లాడి విందాం. ఈ పుస్తకాల మీద ఈ క్యాండిడేట్ గాని ఇంకెవరైనా వచ్చి డిబేట్ చేయాలంటే రావచ్చు. నా నంబర్ డిస్‌ప్లే ఉంది. నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను. ఆన్‌లైన్ అయినా పర్లేదు, లేదు ముందు కూర్చొని నాతో డిబేట్ చేస్తానన్నా. చూస్తారు కదా, అంటే బ్రదర్ రాసినటువంటి 2 బుక్స్ తనకు వెళ్ళాయి, చదివారు. అందులో ఉన్నటువంటి విషయం పైన వారు మాట్లాడాలనుకున్నారు. విషయం ఏంటి అంటే, అసలు సందర్భం ఏంటి అంటే, రాముడు మాంసాహారి కాదు, రాముడు మాంసం తిన్నాడా లేదా అనేది ప్రగాఢమైనటువంటి అంశంగా మార్చబడింది. అంతేకాకుండా బైబిల్లో కూడా యెహోవా నరమాంసమును కోరుకున్నాడనే సందర్భం కూడా ఉందన్నట్టుగా ధర్మవర్గం భాస్కరరాజు గారు కూడా తీసుకొచ్చారు. సో నేను దాన్ని కూడా లాస్ట్లో క్లియర్ చేస్తాను. ముందుగా వారు మాట్లాడినటువంటి మాటలకు స్పందించినటువంటి సాంబశివరావు గారు కూడా మాట్లాడుతున్నారు. వారి వీడియో చూద్దాం. మీరు తెప్పించుకున్నారని నా తర్వాత ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత తెలిసింది. ఓకే, మంచిది. మీరు ఏం చెప్పారంటే, ఆ పుస్తకాల గురించి మాట్లాడుతూ ఒక చిన్నపిల్లడికి ఒక పేపర్ను పెన్ ఇస్తే అతను పిచ్చి గీతలు గీస్తాడు చూడండి అలాగుంది సాంబశివరావు రాసిన బుక్స్ అన్నట్టుగా మీరు మాట్లాడారు. సో మీ మాటల్లోనే అర్థమైపోతుంది. మీరు మాట్లాడేటప్పుడు మీ ముఖాన్ని గమనిస్తే అర్థమైపోతుంది ఆ పుస్తకాలు ఎలా ఉన్నాయి అనేది. ఒక చిన్నపిల్లడు ఏదో పిచ్చి గీతలు గీసినట్టు ఉన్నటువంటి పుస్తకానికి మీరు సమయాన్ని వెచ్చించి ఒక వీడియో చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇంకొకటి, మీరు డిబేట్కి రమ్మని చెప్పేసి పిలవాల్సిన అవసరం ఏముంది? ఏదో చిన్నపిల్లడు గీసిన పిచ్చి గీతల్లాగా ఉన్నటువంటి ఆ పుస్తకాలతో వాటిని పక్కన పడెత్తి పోయేది కదా పాపం. మరి మీరు డిబేట్కి ఎందుకు నన్ను పిలుస్తున్నారు మీరు అంటే అక్కడే అర్థమైపోతుంది. సరే, ఏదేమైనా మీరు చాలా విషయాలు మాట్లాడారు. రైట్, చూస్తారు కదా. కాబట్టి మరి వీరు డిబేట్కి చక్కగా ఆహ్వానించారు. ఇంతకుముందు కొంత మాట్లాడుకునేటప్పుడు లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఈ సమయంలో మాత్రం చక్కగా అందరూ మాట్లాడుకుంటున్నారు, ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. ప్రేమగానే మాట్లాడుకోవాలి, ప్రేమగానే వర్ణించుకోవాలి, ప్రేమగానే తెలుసుకోవాలి, ప్రేమగానే ఒకరి విషయాలు ఒకరు బోధించుకోవాలి. తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవటానికి మనం మనుషులు వండి తప్పకుండా సరి చేసుకునే అవకాశం 100% ఉంది. ఈ సమయంలో మరి కిషోర్ చాలా చక్కగా వారు కూడా కొన్ని బుక్స్ రాశారు. వారు ఒక 3 బుక్స్ రాశారు. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను రాశారు. నేను ఆ బుక్స్ని 3 కూడా తెప్పించాను. ఇందులో కొన్ని విషయాలు చాలా బాగున్నాయి కాబట్టి వాటికంటే ముందుగా బ్రదర్ మాట్లాడుతున్నా విందాం. రాముడు గారు ఇదే సార్ మన సబ్జెక్ట్, ఇంకేది వద్దు అంటున్నా కదా. అయితే మీరు స్టూడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా చేయండి. నా పేరు కిషోర్. నేను
గుండె ధైర్యం కలిగిన వాడు పారిపోయే బ్యాచ్ కాదు సార్, పారిపోయే బ్యాచ్ కాదు. రెడీగా ఉన్నాను, సిద్ధంగా కదా. ఏ పాస్టర్ డిబేట్ కి రావట్లా? పాస్టర్ సరే, నేను చూడండి దయచేసి, నేను వాదనలు పెట్టుకునే వ్యక్తి కాదు, పెద్దవాళ్ళని గౌరవించే వ్యక్తిని. నేను ధైర్యవంతున్నా కాదు. అక్కడ చూద్దండి మన సబ్జెక్ట్ విన్నారు కదా. సరే, ఈ 3 సందర్భాలన్నీ కూడా శ్రీరాముడి యొక్క భోజన విషయం గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి నేను వారికి చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే, ఈ డిబేట్లో ఏది మాట్లాడినప్పటికీ కూడా అందరూ కూడా ప్రేమపూర్వకంగా, ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శవంతంగా, నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా బైబిల్ ఏం తెలియజేస్తామంటే, మతపరమైనటువంటి భేదములు కలిగినప్పుడు 1, 2, 3 ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 3 సార్లు మాత్రము మనం హెచ్చరించో, బోధించో, చెప్పిన తర్వాత ఆ విషయాన్ని విడిచిపెట్టమని తెలియజేస్తూ ఉంది. కాబట్టి డిస్కషన్ జరిగిన తర్వాతైనా, జరగక ముందైనా వాతావరణం అంతా కూడా చక్కగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అందులో కిషోర్ చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఈ బూతులు మాట్లాడుకోకూడదు అని మాట్లాడారు. అంతేకాకుండా 10 lakhs ప్రైజ్ను కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాన్ని ధర్మవర్గం భాస్కరరాజు గారు కూడా ఆహ్వానించారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇక్కడ కేవలం అంటే డబ్బు అనే ప్రస్తావన లేకుండా ఇరువైపులో కూడా డబ్బు అనే ప్రస్తావన లేకుండా మరి మంచి వాతావరణంలో ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియాలి. యాక్చువల్గా మరి మనకున్నటువంటి కొంతమంది ప్రవచనకర్తలు మనకున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు మనకి. వారు కూడా బోధిస్తున్నటువంటి బోధలో మరి ఆకలి వేసినప్పుడు, అంటే వారికి ఆకలి అయినప్పుడు, శ్రీరాముడు గారికి ఆకలి అయినప్పుడు, సీతమ్మ వారికి కూడా ఆకలి అయినప్పుడు, లక్ష్మణుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆకలి అయిందని, వారికి ఏ ఫ్రూట్స్ కూడా దొరకనప్పుడు వారు మాంసాన్ని కూడా భోజనం చేశారు అని చెప్పేసి మరి గ్రంథాలు అయితే ప్రస్తావించలేదు. కానీ వారు ఒక మాట చెబుతున్నారు. ఒకసారి మీ కొరకు ప్రవచనకర్త ఒకరు మాట్లాడుతున్నారు, విందాం. ఇదే రాముడు బాగా ఆకలేసింది, సీతమ్మంది చాలా ఆకలేస్తోందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తోంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే, బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని, ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నారు. వెంటనే నాకు తెలుసు మీరు విన్నారు కదా. కాబట్టి క్షత్రియులు శాకాహారమే కాదు మాంసాహారం కూడా తింటారు అనే విషయాన్ని వారు తీసుకొచ్చారు. కాబట్టి మరి ఇంకా అంటే ప్రజలందరికీ కూడా ఇది దాదాపుగా కామన్గా అందరికీ తెలిసి ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు. మేబీ నేను ఎందుకు వేశానంటే జస్ట్ అట్లా అవగాహన కొరకు వేశాను. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా మరి ప్రేమపూర్వకంగా మరి సాంబశివరావు గారు కానీ, కిషోర్ కానీ, అంతేకాకుండా మన ధర్మవర్గం భాస్కరరావు గారు కానీ అందరూ కూడా నిదానంగా తెలుసుకోవడం తప్పేం లేదు. ఒకవేళ అందులో మిస్టేక్స్ ఉన్నాయా, ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన జరగలేదా, ఇంకా జరుగుద్దా అనే విషయాలు కూడా ఏదైనా తేల్చివేసుకోవడానికో మనం నేర్చుకోవడానికో ఒక సందర్భాన్ని తీసుకొని రావడంలో తప్పేం లేదు. ఈ సమయంలో వారు మాట్లాడినటువంటి మాట, ఒక విషయాన్ని నేను క్లియర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఏమిటి వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, ధర్మమార్గం భాస్కరరాజు గారు కూడా ఒక మాట అన్నాడు. ఏంటంటే యెహోవా నరమాంసాన్ని కోరుకున్నాడు, దాని గురించి కూడా మాట్లాడాలి అని వారు చెప్పారు. సో నేను ఆ విషయాన్ని క్లియర్ చేయడానికి, అంటే కొన్ని విషయాలు అంటే వాళ్ళ వేలో, వాళ్ళ అంశంలో ఒకవేళ మేబీ ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే కూడా సంతోషమే. ముందుగా నేను కొన్ని విషయాలు చెప్పిన వాడిని అవుతానని నేను అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. కనుక ఈ సమయంలో బ్రదర్స్ అందరికీ కూడా ముందుగా కిషోర్కి ప్రజలాడు తెలియజేస్తూ, అలాగే మన సాంబశివరావు గారికి కూడా శుభాలు తెలియజేస్తూ, మరి అలాగనే ధర్మమార్గం భాస్కరరాజు గారు కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. మేబీ ఒకవేళ వారు ప్రకటించినటువంటి అంశం ఒకవేళ ఈ రెఫరెన్స్ అయి ఉంటే, అంటే వాళ్ళు రెఫరెన్స్ చెప్పలేదు కాబట్టి నేనే మరి బైబిల్ నుంచి రెఫరెన్స్ తీసుకొని ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఏంటి విషయం అంటే, నరమాంసాన్ని యెహోవా కోరుకున్నాడా అంటే 100% యెహోవా కోరుకోలేదు. ఓకే, యెహోవా కోరుకోలేదు. అయితే మరి ఈ సందర్భం అసలు ఎందుకు వచ్చింది బైబిల్లో
అనే విషయం కూడా ఉంటుంది కదా. సో కాబట్టి నేను ఆ విషయాన్ని 2 మాటల్లో క్లియర్ చేస్తాను. తర్వాత విషయం, డిబేట్ జరగాలి, మంచి వాతావరణం జరగాలి, అలాగనే ప్రశాంతంగా అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి, జరిగేటప్పుడు కానీ జరగక ముందు కానీ క్షేమకరంగా ఉండాలి. ఇందులో ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా ప్రేమపూర్వకంగా ఈ చర్చా వేదిక జరగాలని కూడా నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఇది మీ డిబేట్కి సంబంధించిన విషయం కావచ్చు, కాకపోవచ్చు, బట్ నేను ఆలోచన చేసినటువంటి విధానంలో ఒకవేళ భాస్కర్ రాజు గారు కూడా ఆలోచన చేస్తుంటే వారికి కూడా ఈ ఆన్సర్ పనికొస్తుందని కూడా నేను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాను. సో మీ అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తీయటానికి ప్రయత్నించండి. ఏంటి ఆ బైబిల్ గ్రంథం అంటే ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉందంటే, యూదా ప్రజలందరూ కూడా, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఒక ప్రాంతంలో చైరాని పనులు చేస్తూ, చైరానటువంటి పనులు వారు చేస్తూ, దేవుడు చెప్పినవి కాకుండా చెప్పనివి చేస్తూ దేవునికి విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. అయితే ఆ ప్రజలందరినీ కూడా ప్రేమిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ ప్రజలు ఆ పని చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి, అంటే దేవుని యొక్క నిబంధన ఇలాగన అక్కడ వారికి చెప్పడం జరుగుతూ ఉంది. కనుక అసలు వాళ్ళు ఏం చేశారనేది కూడా నేను మీ అందరికీ చదివి వినిపిస్తానండి. ఒక్కసారి వినటానికి మీరు ప్రయత్నం చేయండి. నీవిత్తనము యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగున సెలవించుచున్నాడు, ఆలకించండి. దాని సమాచారము వినువారందరికీ కూడా చెవులు గింగురుమనేటట్ట కీడును నేను ఈ స్థలము మీదికి రప్పించబోతున్నాను. ఎలా అనగా, వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి, అర్థమవుతుందా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచి అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరగనటువంటి అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల యొక్క రక్తము చేత ఈ స్థలమును నింపిరి. అర్థమవుతుందా? నిరపరాధుల యొక్క రక్తము చేత ఆ ప్రాంతాన్ని నింపారు వాళ్ళు. బట్ అప్పుడు జీవము కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళలో ఒక భయాన్ని పుట్టిస్తున్నాడు. అంటే మీరు ఇప్పటివరకు అపరాధం చేశారు, దేవుణ్ణి విడిచారు, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని దేవుడు ఇలాగున గద్దించబోతున్నాడని చెప్పి ఇక్కడ రాస్తున్నటువంటి సందర్భం ఇది. ఏం రాస్తున్నాడు ఇక్కడ వీళ్ళందరూ చేశారు కాబట్టి 9వ వచనంలో, వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినున్నట్లు చేయుదును. అర్థమవుతుందా? కుమార్తెల యొక్క మాంసం తినున్నట్లు నేను చేస్తాను అంటే అలాంటి పరిస్థితి తీసుకొస్తాను అని చెప్పాడు. అంతేగాని మనుషుల మాంసమును నేను కోరుకుంటున్నానని బైబిల్లో కూడా లేదు. ఒకవేళ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే చూడండి ఏమని ఉంటుందంటే, గూగుల్లో కూడా యెహోవా మనుషుల మాంసం అడిగాడా అని ఒకసారి మీరు కొట్టండి, అప్పుడు గూగుల్ తెలియజేస్తుంది. ఫ్రెండ్స్ అని చెప్పేసి తెలియజేస్తాం. చూద్దాం ఒకసారి ఏం తెలియజే. బైబిల్లో యెహోవా నేరుగా నరమాంసాన్ని ఆహారంగా అడగలేదు, కానీ ఇశ్రాయేలీయులు తన మాట వినకపోతే వారు తమ సొంత పిల్లల మాంసాన్ని తినే అంతటి దారుణమైనటువంటి పరిస్థితిని కలుగుతుందని ఇర్మియాకు చెప్పాడు. అంటే ఇప్పుడు నేను ఏదైతే రెఫరెన్స్ చెప్పానో అది చెప్పాడని అక్కడ చెబుతున్నది. కాబట్టి నిజానికి ఆయన అలాగన అడగలేదు. జస్ట్ మీకు అవగాహన కొరకు ఈ విషయాన్ని నేను తీసుకొచ్చాను. కాబట్టి స్నేహితులారా, సహోదరులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మరి సాంబశివరావు గారికి, అలాగే కిషోర్ గారికి, ధర్మవర్గం భాస్కర్ రాజు గారికి ఈ వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా శుభాలు. అలాగే ప్రవచనకర్త మనకు ఉన్నటువంటి కోటేశ్వరరావు గారికి కూడా నేను శుభాలు తెలియజేసుకుంటూ, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.